way possible by reaffirming our commitment to the community through remaining deeply committed to compassionate need to transforming 40 life gathering. A visionary leader, an accomplished statesman, and a guiding force whose legacy continues to inspire generations. And as we've all seen, a heartfelt gratitude to our esteemed chairman, managing director. మా మ్యామ్స్ హాస్పిటల్ మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బాచ్పల్లిలో మేము ఫ్రీ టీకేఆర్ డ్రైవ్ని మేము ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఈ మీడియా ముందుకు వచ్చి మేము మాట్లాడుతున్నాము. మేము 40 టీకేఆర్ సర్జరీస్ మేము ఫ్రీగా చేశాము 3 days ఆఫ్ స్పాన్లో. ఆల్ ఓవర్ 9 teams of doctors from orthopedics department. అండ్ యాజ్ అన్ ఆర్థోపెడిషియన్ నేను ఈ సర్వీస్లో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా బర్త్డే కోసం మేము ఒక డ్రైవ్లో ఇనిషియేటివ్లో ప్లాన్ చేశారు. కానీ ఇది కేవలం ఒక డేకి పరిమితం కాదు. మేము ఎప్పటి నుంచో మా హాస్పిటల్లో ఫ్రీగా టీకేఆర్స్ చేస్తున్నాము. టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి ఎప్పటి నుంచో మా హాస్పిటల్లో ఫ్రీగా చేయాలని చెప్పి మేము నిర్ణయించుకొని చేస్తున్నాము. బర్డ్స్ హాస్పిటల్ లాగా ఎవ్రీ మంత్ సర్టన్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్కి మేము రిజిస్టర్ చేసుకొని ఆ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ సర్జరీకి కన్నా ముందు అయ్యే అన్ని టెస్టులు కూడా మేము ₹1 కూడా వాళ్ళకి ఛార్జ్ చేయము. ఆల్ ఎక్స్రేస్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, ఆల్ కార్డియాక్, పల్మనరీకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్, చెకప్స్ కూడా మేము చేసి వాళ్ళు అన్ని రకాలుగా సర్జరీకి ఫిట్గా ఉన్నారు. ఎందుకనంటే కొంతమంది ఏజ్ ఓల్డ్ పేషెంట్స్లో షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ పరీక్షలు కూడా వాళ్ళకి చేసి వాళ్ళు ఫిట్గా ఉన్నారు అని మేము నిర్ధారించుకొని తర్వాత మేము వాళ్ళకి సర్టెన్ డేట్ తీసుకొని ఈ డేట్ రోజు మీరు వస్తే మేము సర్జరీ చేస్తామని చెప్పి ఆ డేట్ రోజు వాళ్ళని పిలిచి సర్జరీ చేయించి మళ్ళీ రీహాబ్ కూడా ఇక్కడే ఫాలో అప్ చేసి మేము వాళ్ళని డిశ్చార్జ్ చేస్తాము. అండ్ కంటిన్యూస్ ఫాలో అప్ మెడికేషన్స్ కూడా మేము ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ ఇనిషియేటివ్కి మెయిన్గా ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ది ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ అండి మా హాస్పిటల్లో అండ్ ఆర్ అనెస్థీషియా డిపార్ట్మెంట్. బికాజ్ వేరెవర్ మనకి ఒక టీమ్ సపోర్ట్ లేకుండా మనం ఎక్కడ ఇలాంటి ఇంత పెద్ద డ్రైవ్ చేయలేము. అండ్ ఈ పర్టిక్యులర్ డేగా మా ఆర్థోపెడిక్స్ టీము నా బర్త్డేకి అదొక డ్రైవ్గా స్పెషల్గా చేద్దాం అనుకున్నారు. బట్ ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ పర్టిక్యులర్ డ్రైవ్ నుంచి మేము మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి మా దగ్గర ఇలాంటి ఫెసిలిటీ ఉంది, ఇలా చేస్తున్నాము అని ప్రజలందరికీ తెలియాలి. అండ్ ఆ జనాలకి ఎవరికైతే అఫోర్డబుల్ ఇష్యూస్ ఉండి మోకాళ్ళ మార్పుడు ఆపరేషన్లకి వాటికి చాలా ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళందరికీ మమతా హాస్పిటల్ నుంచి మేమున్నాము అన్న ఒక ధైర్యం, మేము మీకు సహాయపడతామని మేము ఖచ్చితంగా మనవి చేసుకుంటున్నాం. అదేవిధంగా మా దగ్గర మెటర్నిటీ కేసెస్ కూడా ఆల్ మెటర్నిటీ కేసెస్ మేము ప్రెగ్నెన్సీ డెలివరీస్కి అన్నీ ఫ్రీగా చేస్తాము. అదేవిధంగా మ్యామ్స్ మెటర్నిటీ కిట్ అనేది అది ఒక 1 నెల రోజులు ఆ పిల్లవాడికి సరిపోయే పాల పౌడర్స్ కానివ్వండి, డైపర్స్ కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఇవన్నీ ఒక కిట్లో మేము ప్యాక్ చేసి ఇస్తున్నాము. దాంతోపాటు మా దగ్గరకు వచ్చే మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ కానివ్వండి, ఎవరైనా మంత్లీ ఆర్ వర్కింగ్ క్లాస్, అది బిలో పావర్టీ లైన్ అవ్వచ్చు, ఎనీబడి ఆర్ వర్కింగ్ క్లాస్. సో డెలివరీ తర్వాత ఒక 1 నెల రోజుల పాటు వాళ్ళు వర్క్కి వెళ్లకుండా ఒక 1 నెల రోజులు అయితే పడుతుంది. సో ఆ 1 నెల రోజులు కూడా వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదని ఆర్థికంగా వాళ్ళకి సహాయపడాలని చెప్పి మేము ఆడపిల్ల పుడితే 6,000, మగపిల్లవాడు పుడితే ₹5,000 ఇన్సెంటివ్గా మా మమతా నుంచి ఇస్తున్నాము. ఇదే విధంగా ఇలాగ ఎన్నో సర్వీసెస్ మా మమతా నుంచి చేస్తున్నాము. నాట్ జస్ట్ బ్రాడ్ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ కూడా, కార్డియాలజీ అండ్ న్యూరో సర్జరీ, న్యూరాలజీ అండ్ మెడికల్ గ్యాస్ట్రాలజీ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇలా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీస్ కూడా మా హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మా సర్వీసెస్, మా ఫ్రీ టీకేఆర్ సర్వీసెస్ని ఈ మీడియా ద్వారా, ఈ సమావేశం ద్వారా చాలామందికి తెలిసి వాళ్ళకి మేము సహాయపడగలుగుతామని చెప్పి కోరుకుంటూ
థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే దానికి సపరేట్గా ఒక సిస్టమ్ ఉంటుందండి. దాని ప్రాసెస్ వేరు. మనం చేసే దాంట్లో వీ క్యాన్ డూ ఇట్, బట్ అవంతా కూడా మన ఆరోగ్య జీవన్ దాని నుంచి మన కోఆర్డినేషన్ చేసుకునే చేయాలి. మనం ఇది చేసినట్టు అది చేయలేం. సో ఏదైనా మా దగ్గరికి మేము జీవన్ దానిలో మేము ఎన్రోల్ చేసుకున్నాము, మేము ఫిట్గా ఉన్నాము అని వస్తే దాన్ని మేము చేయటమే కానీ మేము డైరెక్ట్గా వెళ్ళి మేము అలా మేము ఆర్గన్ డొనేషన్ ట్రాన్స్ఫర్స్ మేము చేస్తాం అనే సిస్టమ్ మన దగ్గర ఉండదండి. నార్మల్గా అది కరెక్ట్ కాదు. దాని త్రూ వాళ్ళ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి మనం చేయాలి. యూజువల్గా అండి ఒక నీ రీప్లేస్మెంట్ సర్జరీకి ఒక మోకాలు రీప్లేస్మెంట్ అవ్వటానికి దాదాపుగా 1 lakh నుంచి 1.5 lakh డిపెండింగ్ అపాన్ ద ఇంప్లాంట్ కాస్ట్ అండి. ఇప్పుడు ఇంప్లాంట్లో 3 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, ఒకటి టైటానియం ఉంటుంది, ఒకటి గోల్డ్ ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ బేసిక్ ఇంప్లాంట్, క్వాలిటేటివ్ ఇంప్లాంట్ వచ్చేసి 60,000 ఉంటుంది. టైటానియం వచ్చేసి 1 lakh ఉంటుంది, గోల్డ్ వచ్చేసి 1.2 lakhs 1.3 lakh ఉంటుంది ఇంప్లాంటే. దాని మీద మందులు ఖర్చులు అండ్ హాస్పిటల్ స్టే ఇవి అన్నీ ఉంటాయి. సో అప్రాక్సిమేట్గా మనకి ఎంత తక్కువలో ఉన్నా కూడా ఒక 80 నుంచి 1.2 lakh అట్లా ఒక మోకాలకు అవుతుంది. కానీ అది మేము అదే 60,000 ఇంప్లాంట్నే ఇంపార్టెంట్ ఇంప్లాంట్ ద కంపెనీ మెరలా బయోరైడ్ అనే ఇంప్లాంట్ కంపెనీ వాళ్ళు మాకు సపోర్ట్ చేసి మా ఈ ఫ్రీ కాజ్ కోసం అని చెప్పి వాళ్ళు మాకు ఇంకొంత సపోర్ట్గా ఇంప్లాంట్స్ని కూడా అందజేస్తున్నారు. సో బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే 60,000 ఇంప్లాంట్ ఏదైతే మెరిల్ బయోరైడ్ ఇంప్లాంట్ ది ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ ఉంటుందో అదే మేము మా పేషెంట్స్కి వేస్తున్నాం. నిన్న జరిగిన ఆల్ 40 కేసెస్ కూడా అదే ఇంప్లాంట్స్ చేసాం. మమతా ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహిస్తున్న మమతా అకాడమీ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో ఈరోజు 40 మోకాలు శస్త్రచికిత్స మార్పిళ్ళు ఉచితంగా చేయటం జరిగింది. నిన్ననే నా కుమారుడు నయన్ రాజ్ యొక్క 30వ బర్త్డే సందర్భంగా మైల్ స్టోన్గా ఉంటుందని ప్రతి ఒక్కళ్ళకి, పేదవాళ్ళకి, ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి మోకాలు చిప్ప మార్పిడి ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రీగా చేయాలనే ఉద్దేశంతో ఆయన 30వ జన్మదిన సందర్భంగా 30 మందికి చేయాలనుకున్నారు. కానీ ఎక్కువ డిమాండ్ రావడంతో నీడీ పేషెంట్స్ ఇంకో 10 మంది అదనంగా కూడా కావాలి అని అడగటంతో 40 మందికి మోకాలు శస్త్రచికిత్స మార్పిడి ఏదైతుందో అది ఫ్రీగా నిర్వహించడం జరిగింది. ప్రతి టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ కాస్ట్ 1.25 lakhs వరకు ఉంటుంది. 1,25,000 మినిమం ఛార్జ్ చేస్తారు ఏ హాస్పిటల్లో అయినా సరే. ఇక కార్పొరేట్ మరీ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ అయితే దాని కాస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది, డాక్టర్ని బట్టి కూడా ఎక్కువ ఉంటుంది. కానీ ఇవాళ ఒక క్వాలిటేటివ్ ఇంపోర్టెడ్ ఇంప్లాంట్తోని మోకాళ్ళు కీలు మార్పిడి శస్త్రచికిత్సని ఫ్రీగా 40 మందికి చేసి దాదాపు ఒక 50 లక్షల రూపాయల విలువైన వర్తున్న ఈ సర్జరీస్ని ఈ ప్రాంతంలో ఉన్న పేషెంట్స్కి ఫ్రీ చేయటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తూ ఉన్నాం. హాస్పిటల్ మేనేజ్మెంట్గా మేము మమతా ఎడ్యుకేషన్ సొసైటీగా ఏర్పడినప్పటి నుంచి కూడా ముందుగా ఖమ్మంలో ఉన్న మా మమతా హాస్పిటల్ కానివ్వండి, లేదా ఇక్కడ మా బాచ్పల్లిలో ఏర్పాటు చేసిన హాస్పిటల్ కానివ్వండి, 2018 నుంచి ఈ ప్రాంతంలో మమతా అకాడమీ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ పేద మధ్యతరగతి వర్గాలకు అందరికి కూడా తక్కువ రేట్లలో లేదా ఆల్మోస్ట్ ఫ్రీ ట్రీట్మెంట్ అందజేస్తూ ఉన్నాం. చాలా చోట్ల క్యాంప్స్ కండక్ట్ చేసి బ్రాడ్ స్పెషాలిటీస్ అన్నింటిలో కూడా జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఇతర డిపార్ట్మెంట్లో కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ అందజేస్తూ ఉన్నాం. అట్లనే గైనకాలజీ డిపార్ట్మెంట్లో కూడా మరి డెలివరీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రసవాలు ఉచితంగా ఇక్కడ చేయటం జరుగుతూ ఉంది. ఏ కాస్ట్ తీసుకోకుండా ఇంకా అదనంగా మమతా అకాడమీ మెడికల్ సైన్సెస్ కిట్ ఒకటి ఏర్పాటు చేసి ఆ కిట్ ద్వారా ఆడపిల్లకి పుడితే 6,000 రూపాయలు, మగపిల్లవాడు పుడితే 5,000 రూపాయలు కూడా మేము మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఆ మదర్కి కూడా ఆర్థికంగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా కిట్ కూడా ఇస్తూ ఉన్నాం. ఇంతకుముందు కేసీఆర్ కిట్ ఉన్నట్లే ఇక్కడ మమతా కిట్ లాంటిది కూడా ఇక్కడ పేషెంట్స్కి అందజేస్తూ ఉన్నాం. దీంతోపాటుగా జనరల్ సర్జరీ కానీ, ఆప్థల్మాలజీకి సంబంధించిన డిపార్ట్మెంట్లో, ఈఎన్టీ డిపార్ట్మెంట్లో కానీ, ఇతర డిపార్ట్మెంట్లో కూడా మేము ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సంగారెడ్డి జిల్లా కానీ, మేడ్చల్ జిల్లా కానీ అనేక గ్రామాల్లో
నిరంతరంగా క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. అట్లనే మా డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కూడా స్కూల్స్లో కూడా క్యాంప్స్ కండక్ట్ చేసి నీడీ పేషెంట్స్ అందరిని కూడా ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ అందజేసి ఫ్రీగా ఫుడ్ పెట్టి పంపుతూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో జరుగుతున్న ర్యాపిడ్ గ్రోత్ వల్ల ఎక్కువ మంది మధ్యతరగతి లేదా పేద తరగతి ప్రజానీకం ఇక్కడ సెటిల్ అవుతున్న సందర్భంగా ఇలాంటి ఒక హాస్పిటల్ వాళ్ళందరికీ అందుబాటులో రావాలని వాళ్ళకి ఈ సర్వీసెస్ అన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఫ్రీగా లేదా తక్కువ రేట్లో అందజేయాలనే ఉద్దేశంతో అమృత అకాడమీ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ పనిచేస్తూ ఉంది. ఇవాళ ఈ సందర్భంగా జరిగిన ఈ ఫ్రీ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక మైలురాయిగా మేము తీసుకొని రాబోయే రోజుల్లో కూడా మా బాధ్యత గుర్తు చేయడానికి ఈ జరిగిన ఈ 40 మోకాళ్ళు కీళ్ళు మార్పిడి శస్త్రచికిత్సలని ఒక బాధ్యతగా ముందుకు తీసుకుపోదామని చెప్పి కూడా తెలియజేస్తాం. నిరంతరంగా ఉంటుందా సార్ శస్త్రచికిత్స? ఇది ఇప్పటికీ చేస్తారా? చేస్తాం. అదే ఇప్పుడు మీ దాకా నేను చెప్పినా ఇది తిరుపతిలో ఒక బర్డ్స్ హాస్పిటల్ మీ అందరికీ తెలుసు. సో అది ప్రతి నెల కూడా ఇంతమందికి అని చెప్పి ఫ్రీగా మోకాలు శస్త్రచికిత్సలు ఫ్రీగా చేస్తూ ఉన్నారు. మేము కూడా ఒక సర్టన్ క్వాంటిటీ ఆఫ్ ది థింగ్, కాకపోతే అది పేషెంట్ పరిస్థితిని బట్టి డిసైడ్ చేసి వాళ్ళు నిజంగానే కనుక కంప్లీట్లీ పూర్ పేషెంట్ ఎఫర్ట్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళకి ముందు రాబోయే రోజుల్లో కూడా మోకాలు శస్త్రచికిత్స ఫ్రీగా చేయాలి, కొన్ని నెంబర్స్ పెట్టుకొని చేయాలనేది మా ఉద్దేశం. సార్ ఓన్లీ ఈ బ్రాంచ్లోనే సార్? ఖమ్మంలో కూడా ఉంది? ఖమ్మంలో ముందు నుంచి చేస్తూనే ఉన్నాము ఖమ్మంలో, కాకపోతే అక్కడ మోకాలు శస్త్రచికిత్సకు మిగతా ట్రీట్మెంట్లు అన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి ఫ్రీగా. మోకాలు శస్త్రచికిత్స అనేది ఇంకా అక్కడ ఫ్రీగా స్టార్ట్ చేయలేదు. సో అక్కడ కూడా రాబోయే రోజుల్లో స్టార్ట్ చేస్తాం. ముందు ఇక్కడ హైదరాబాద్లో కొంచెం మాకు స్పెషలిస్టులు డాక్టర్లు, దాంతోపాటు నా సన్ కూడా ఉన్నాడు కాబట్టి తను కూడా అదే డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు ట్రైన్ అయ్యి బాగా చేయగలగటం, తర్వాత చేయటం ఒకటి కాదు ముఖ్యం, చేసిన తర్వాత ఇన్ఫెక్షన్స్ రాకుండా పేషెంట్ రికవరీ ఇంపార్టెంట్. వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళని అత్యంత త్వరగా నడిపించడం, వాళ్ళని మళ్ళీ తిరిగి వాళ్ళ జీవన విధానంలో మళ్ళీ ఫ్రీగా వాళ్ళు పని చేసుకోవడానికి వెళ్ళే విధంగా చేయటం. 2 మోకాళ్ళు శస్త్రచికిత్సలు కూడా ఒకేసారి ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా ఒక్కరోజే నిర్వహించడం కూడా జరిగి విజయం సాధించడం జరిగింది. ఇంకా రాబోయే రోజులు ఇంకా మోర్ పర్ఫెక్షన్తో చేసి మరి ప్రజలకి అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.